సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ నేత బండి సంజయ్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. తన బెయిల్ కోసం లిక్కర్ స్కామ్ నిందితుడు సరిచంద్రారెడ్డి బీజేపీకి 500 కోట్ల బాండ్ల రూపంలో ఇచ్చారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలపై ఎంపీ బండి సంజయ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సరిచంద్రారెడ్డి బెయిల్ కు బీజేపీ బాండ్లకు ఏం సంబంధం అంటూ ప్రశ్నించారు. సరిచంద్రారెడ్డికి బెయిల్ కోర్టు ఇచ్చిందని కాంగ్రెస్ నేతలు పోయి ఉంచుకొని మాట్లాడాలంటూ ఘాటు విమర్శలు చేశారు. మంత్రి పొన్నం వ్యాఖ్యలు కోర్టు ఉల్లంఘన కిందకు వస్తాయని ఈ విషయాన్ని బీజేపీ అధిష్టానం దృష్టికి తీసుకువెళతామన్నారు. నరేంద్ర మోడీ గారు బాండ్స్ విషయం లోపల అవును అవినీతి డబ్బును పార్టీలకు తీసుకుంటా ఉన్నాం, దానికి ప్రత్యేకించి ఈ విధమైన విధానాన్ని అంటే అవినీతి డబ్బు రాజకీయ పార్టీలకు ఇవ్వగానే నీతివంతం అయిపోతుందంటే మనం అవినీతిని ప్రోత్సహిస్తున్నట్టే కదా. ఉదాహరణకు శరత్ చంద్రారెడ్డి బెయిల్కు రావడానికి సంబంధించి 500 కోట్ల రూపాయల బాండ్లు బీజేపీకి ఇచ్చింది. మన దగ్గర తెలంగాణ నుంచి మెగా ఇండస్ట్రీస్ కావచ్చు, లేదా ఇట్లా ఇతరత్ర అనేకమైనటువంటి అంశాల లోపల క్రిడ్ప్రో కింద అంటే ఈ పని చేస్తే ఈ బాండ్లు ఇస్తామని చెప్పేసి ఈరోజు దేశంలో భారతీయ జనతా పార్టీ బాండ్ల విషయం లోపల సమర్థించుకుంటున్న తీరు చాలా గర్హనీయం. ఇది మంచిది కాదు భవిష్యత్తులో. ఎందుకంటే బెయిల్ ఇచ్చింది ఎవరైనా గౌరవ కోర్టు ఇచ్చింది. అంటే ఇవాళ గౌరవ కోర్టు ఇచ్చిన బెయిలునే ప్రశ్నించే స్థాయికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చినట్టే వాళ్ళకు చట్టాల మీద కోర్టుల మీద గౌరవం లేదన్న విషయం దీని ద్వారా స్పష్టమవుతున్నది. మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నామో, సోయిండి మాట్లాడుతున్నామా, హద్దు దాటి మాట్లాడుతున్నామా అనే విషయాన్ని ఆలోచించుకోవాలి. ఇటు పక్కన వాళ్ళు అటు పక్కన వాళ్ళు చప్పట్లు కొడుతున్నారని చెప్పి ఏది పడితే అది మాట్లాడితే దాన్ని ప్రజలు సహించరు, దాన్ని ప్రజలు గుర్తించరు, కానీ బాగా గమనిస్తారు ఎవరైనా మాట్లాడుతున్నారు అన్నది. కానీ ఇది కోర్టు ఉల్లంఘన అవుతుంది. తప్పకుండా దీని మీద మా కేంద్ర నాయకత్వానికి నాయకత్వం తీసుకెళ్తాం. లీగల్గా కూడా మన లీగల్ సెల్కు ఈ విషయాన్ని వారి దృష్టి తీసుకుపోతాం. ఇది పక్కా కోర్టు ధిక్కరనే. కోర్టుకు 500 కోట్ల రూపాయల బాండ్లకు కోర్టుకు సంబంధమైంది, బెయిల్కు సంబంధమైంది. బీజేపీ పార్టీకి బాండ్లు ఇస్తే కోర్టు బెయిల్ ఇస్తుందా? అంటే వాళ్ళ గౌరవం లేదు, వాళ్ళకి ఈ కోర్టుల మీద గౌరవం లేదు, చట్టాల మీద గౌరవం లేదు. చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు జైలుకు పోయించారు, వాళ్ళకి బాండ్లు ఇస్తే వచ్చారు వాళ్ళకు.